హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది. మా ఆయన మార్నింగ్ నుంచి సావ కొడుతున్నాడు ఏటన్నా పోదాం అని చెప్పి. సో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం లాంగ్ వీకెండ్కి. ఇంకా మా ఆయన కొత్త గ్యాజెట్ కూడా ఇచ్చింది కదా, దాంతో వీడియోస్ తీస్తున్నాం. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎట్లా యూస్ చేయాలో చెప్పు. ఇక్కడ అయితే రెండే బటన్లు ఉన్నాయి, ఒకటి ఆన్ చేయడానికి, అదే ఆఫ్ చేయడానికి. ఇందాక నువ్వు నార్మల్గా రెడ్ బటన్ ఉంది ఇట్లా ప్రెస్ చేసినావు కదా, జస్ట్ రికార్డింగ్కి వెళ్తే నువ్వు ఫొటోస్ కానీ లేదంటే వీడియో రికార్డింగ్ కానీ. ఓకే, పక్కన నీకు అదేంటి జాయ్ స్టిక్ లాగా ఉంది కదా, ఆ జాయ్ స్టిక్ లాగా ఉంది. నువ్వు బేసిక్గా జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్, లెఫ్ట్ రైట్, సో అవి చేసుకోవచ్చు అనమాట. సో నువ్వు దాన్ని 3 times ఇట్లా ఫాస్ట్గా ప్రెస్ చేసినావు అనుకో, ఫ్రంట్ టు బ్యాక్ వెళ్తుంది. ఫాస్ట్గా ఇట్లా ప్రెస్ చేయాలా? దబ్బ 3 times. డింగ్ 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 డింగ్. అయ్యో వెళ్ళిపోయింది వెనక్కి. ఓకే, ఒకటి మళ్ళీ ముందుకు రావాలంటే మళ్ళీ 3 times ప్రెస్ చేయాలి. డింగ్ డింగ్ డింగ్. ఇక మా ఫిడో కనిపిస్తున్నాడా? ఇగో ఫిడో, మా ఫిడో కార్ ఎక్కితే చాలు స్లీప్. నీ గురించే చెప్పనీకి మైక్ తీసాను నేను. పొద్దున్నుంచి ఏం చేసావో చెప్పనీకి మైక్ తీసాను. పొద్దున్నుంచి నన్ను సావ కొట్టినావు, ఏం చేయలేదు కాదు. పొద్దున్నుంచి నన్ను సావ కొట్టినావు, బయటికి పోదాం అని. ఫైనల్లీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పొచ్చుమా? బీచ్కి పోతున్నాం. ఎందుకు? సన్సెట్ చూడడానికి. ఇంకా అంతే, బేసిక్గా దొరికితే ఐ మీన్ ఛాన్స్ ఉంటే క్యాంపింగ్ చేసుకుందాం, లేదు అంటే అట్లీస్ట్ వాటర్లో అన్న ఆడేసి కాసేపు సన్సెట్ చూసేసి వచ్చేద్దాం అంతే. ఓకే ఓకే. సాగొడతావా మళ్ళీ? సాగొడతావు అంటే మరీ అంత సాగొట్టలేదు, 1 గంట 2 గంటలు సాగొట్టుంటా. 2 గంటలా? నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు తెలుసా? 10:30కి వచ్చావు. 10:30కి వచ్చి ఏం చెప్పావు తెలుసా? ఇంకా ఎందుకు కుకింగ్ చేయలేదన్నావు, అన్నావా లేదా? అంటే 10:30కి వచ్చిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్. బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేదు? వేడివేడిగా చేసి పెడదామని చేయలేదు. లేదు 5 minutesలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటే చెయ్యను, చేశానా లేదా? 10:30కి వస్తే ఆకలి అవుతుంది ఎవరికైనా. సరే, తర్వాత మళ్ళీ ఉండమంటావా సండే రోజు కూడా? తర్వాత 11 o'clock, 11 కాదు 12 కా 1 o'clock మళ్ళీ ఆకలి అన్నావు. అందుకే నీట్గా చేసి పెడితే ఒక 20 minutes ఆగితే వేడివేడిగా అని చెప్పానా. టాకోస్ చేస్తా అన్నా మంచిగా. అన్ని సింపులే కావాలా? రోజు చూపెట్టాలా? ఎందుకు? నేను చూపెట్టద్దా? నిన్ను చూస్తే రోడ్డు చూసినట్టే పుచ్చుమా. అట్లా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి పుచ్చుమా. సో మా ఆయన కోసం నేను రోడ్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూస్తే టైం 7 PM అవుతుంది. యూజువల్గా ఆస్ట్రేలియాలో డే డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది సమ్మర్ టైమ్, నైట్ డ్యూరేషన్ తక్కువ ఉంటుంది. సో చీకటి అయ్యే టైంకి ఆల్మోస్ట్ 8:30, 9 అవుతుంది. మ్యాప్స్ ఉన్నాయి, మ్యాప్స్ చూసుకో. నాకు కనబడతలేదు, సన్ రైజ్ పడుతుంది. మరి ఎందుకు పెట్టుకున్నాడా మ్యాప్స్? నాకు కనబడతలేదని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంది, లెఫ్ట్ ఆ రైట్? రైట్. మనం చెప్పొచ్చు కదా అట్లా. రౌండ్ అబౌట్ దగ్గర రైట్ పోవాలి. రౌండ్ అబౌట్ ఉందా లేదా? ఉందా? మీ డాడీ బయటకి తీసుకెళ్ళడం కాకుండా మ్యాప్స్ అంట, అదంటో ఇదంట. ఏంటి మమ్మ ఫిడో ప్రశాంతంగా ఉండనియాడు. ప్రశాంతంగా ఉండనియాలంటే చెప్తే ప్రశాంతంగా ఉండనిస్తా. రూట్ స్పీకర్ పెట్టుకో, వినిపిస్తుంది. టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్ అంటది. పాటలు కావాలి, అన్ని కావాలంటే కష్టం. ఆ మాత్రం చూసుకోలేవా బుజ్జి మనం? ఆ మాత్రం అటు ఎండ పడకుండా చూసుకోలేడు, ఇటు మ్యాప్స్ చూసుకోలేడు, అటు రూటు చూసుకోలేవు. ఏంటి మమ్మా, ఏంటి వీటు? నీకు ఏమన్నా అర్థం కావు కదా, బెస్ట్ నిజంగా. అందుకే కూతుడు. ఫైనల్గా బీచ్కి వచ్చేసాం. యాక్చువల్గా మేము ఉన్న ప్లేస్ నుంచి ఈ ప్లేస్ 1 hour డ్రైవ్.
సో ఇంకా కార్ పార్కింగ్లో కార్ పెట్టేసేసి ఇంకా బీచ్కి వెళ్తున్నాం. మా ఫిడోకి బీచ్ అంటే చాలా ఇష్టం. బీచ్ అన్న ఇంకా కింద శాండ్తో ఆడుకోవాలన్న చాలా ఇష్టం. ఇంకా చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుందో. యాక్చువల్గా సన్సెట్ టైంకి వద్దాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయింది. ఇప్పుడు చూడాలి. Oh, what a sweetheart. Baby? Hi, it's a baby. Oh, hello. You got a bit of a trek up here. Yeah. Hello. That's sweet. Thank you. That's okay. Bye. Yeah. కొంచెం వాక్ ఉంది కానీ ఇది లుకౌట్ పాయింట్. పైనుంచి బీచ్ వ్యూ ఇట్లా ఉంటుంది, కిందకి వెళ్తే నార్మల్ బీచ్ వ్యూ కనిపిస్తుంది. సన్సెట్ అయ్యే టైంకి తీసుకొస్తాను అన్నాడు. వెళ్ళిపోతుంది ఇప్పుడు. అది సన్సెటే చూడు సరిగ్గా. వెళ్ళిపోతుందని చెప్పాను. సన్సెట్ అంటే సన్ వెళ్ళిపోవడం అంతే. సన్ వెళ్ళిపోవడం అంటే వెళ్ళేటప్పుడు చూడటం సార్, వెళ్ళిపోయాక చూడటం కాదు. చూడు ఇంకా నువ్వు సరిగ్గా చూడు. సార్లే దా కిందకి వెళ్దాం. ఇంకా కిందకి వెళ్ళి అట్లీస్ట్ బీచ్ వ్యూ అన్నా ఎంజాయ్ చేద్దాం. ఓకే సార్. బీచ్ చూడమంటాడా చూడొద్దంటాడా చచ్చినోడు. అదే కదా డేంజర్ డే పీపుల్ హ్యావ్ డైడ్ హియర్ ఇన్ దీస్ కండిషన్స్ అంట. వెదర్ వల్ల అనుకుంటా మేబీ ఎక్కువ ఏమంటారు వేవ్స్ వచ్చి ఉంటాయి. ఓకే మేబీ. They don't allow dogs here, otherwise they can play. Yeah. ఫైనల్గా ఎక్కడానికి కష్టపడుతుంది సార్. ఎక్కనే కదరా దిగనీకి. బీచ్ నుంచి ఎక్కినావు కదా ఇంతసేపు, ఎక్కడానికి కష్టపడ్డా దిగుతున్నా కదా, అప్ అండ్ డౌన్ ఉంది. Thank you. Thank you this way, guys. Thank you so much. Thank you. ఫోటోలు తీసుకున్నారు. నాకు నీకు ఫీడ్ ఎగ్జిబిషన్కి వచ్చాం. ఇంకా మేము కార్నివల్కి వచ్చేసాము. బీచ్ వ్యూ అయిపోయాక మేము క్యాంపింగ్ వేసుకుందాం అనుకున్నాం కానీ మాకు ఎక్కడ ప్లేసెస్ దొరకలేదు. ఇంకా కొన్ని క్యాంపింగ్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ డాగ్స్ నాట్ అలౌడ్ అంట. సో మా ఫిడో కావాలి కాబట్టి, మా చేతిలో ఫిడో ఉన్నాడు కాబట్టి పక్కనే ఉన్న ఈ కార్నివల్కి వచ్చి ఇక్కడ డాగ్స్ అలౌడ్ అంట. సో ఇక్కడికి వచ్చి కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ ఏమేమి ఉన్నాయో ఇక్కడ. యాక్చువల్లీ నార్మల్గా ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇండియాలో బట్టలు అమ్ముతారు, ఇక్కడ బట్టలు అమ్మరు, అంతే తేడా. సో గేమ్స్ ఆడదాం అనుకున్నాం కానీ మా చేతిలో ఫిడో ఉన్నాడు కాబట్టి మా ఆయన నేను గేమ్స్ ఆడకుండా జస్ట్ చిన్న చిన్న గేమ్స్ ఆడటానికి ట్రై చేస్తున్నాం. చూద్దాం ఏ గేమ్స్ ఆడి ఏది సెలెక్ట్ చేసి ఏదో ఆడుకోవచ్చో. Then you pick your own prize on this one. Lucky, lucky, lucky. Who's gonna be lucky? Hey, lucky, lucky, lucky. Who's gonna be lucky? You little beauty. 5 for 20 Check out this one. $2 for $10. Look at the sizes of the prizes. 5 chances on every ticket. సో ఈ గేమ్ ఏంటంటే 2 టికెట్స్ ఇస్తారు $10కి. అక్కడ పైన కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఒక నెంబర్ ఆ టికెట్లో వస్తే మనకి టెడ్డీ బేర్ వస్తుంది అనమాట. సో టైం పాస్కి ఊరికే 2 టికెట్స్ తీసుకున్నా, ఎలాగో రాదని ఉంది. సో లెట్స్ సీ.
the pick of the whole shebang. There's 5 chances on this one. Lucky, who's gonna be lucky? 5 chances. 5 chances. Lucky, who's gonna be lucky? 5 chances. మా 3 balls వేసేయాలి, నాకు టెడ్డీ బేర్ కావాలా. స్లో కింద 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 అట్లా వేయకు, ఇసిరేకు ఇసిరేకు. టెడ్డీ బేర్ కావాలన్నారా? టెడ్డీ బేర్ కావాలంటే ఏమి ఇచ్చావురా? ఏంటిది అది? టెడ్డీ బేర్ కావాలన్నా నేను. I want teddy bear. What is this రే? ఇంకా ఎలాగో టెడ్డీ బేర్స్ రావట్లేదు అని చెప్పి వాకింగ్కి వచ్చేసాము అటు ఇటు. మా ఫిడో గారు అటెన్షన్ చూడు ఎక్కడా తగ్గదు, అందరితో ఆడుకుంటా అందరి మీద దుంకుతూ ఉంటాడు. సో ఇంకా అటు ఇటు తిరిగేసి ఏదో ఒక గేమ్ ఆడదాం అనుకున్నాం, కానీ ఇంకా గేమ్ ఆడే అంత లేదు. వీడు బాగా అల్లరి చేస్తున్నాడు, నా దాడితో పాటు నేను కూడా అల్లరి చేస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ తినడానికి వెళ్దాము ఏదో ఒకటి. ఇందాక పొటాటో స్ప్రింగ్ చూశాను, అది తీసుకున్నాను. మా ఫిడో చూడు ఎట్లా లొట్లేస్తున్నాడు, ఇంకా తినేసి ఎంత తినేస్తాడేమో అని చెప్పి. సో ఇది తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంకా. సో అక్కడ ఏవో సాల్ట్ పేపర్ వేసుకోవచ్చు అంటే నేనే తీసుకొని అన్నీ వేసేసుకుంటున్నాను నా పొటాటో. క్యాంపింగ్ బుకింగ్ చేద్దాం అనుకుంటే బుకింగ్స్ కూడా లేకుండే, బిజీగా ఉండే. సో మా ఫిడో గారికి ఫుడ్ పెట్టేసి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అందరి అటెన్షన్ అంతా వీడి మీదే ఉండే, మొత్తం చిల్లైతుండే. మోడికి మంచిగా పట్టుకొని రుద్దితే హ్యాపీగా మసాజ్ చేయించుకుంటాడు. ఓకే, see you on next video. bye లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.